నీ శక్తి, నీ బలము ఎక్కడికి పోతుంది? అసూయ అనే ఆ శత్రు వలన ఏంటంట, దేవుని బిడ్డలను పడద్రోయాలనుకుంటున్నాడు. అందుకే ప్రార్థన అనే బలము చేత, పరిశుద్ధాత్మ అభిషేకము అనే శక్తి చేత నువ్వేం చేయాలి? అసూయను మనము పోరాడి గెలవాలి. అసూయగా ఉండకూడదు. ఏంటి ఆ ఫిలిస్తీన్ యొక్క అసూయ? ఏంటి ఆ ఫిలిస్తీన్ యొక్క ఆ ఆలోచన ఏంటి అంటే, ఇశ్రాయేలు ప్రజల్ని ఎటు చూసిన వారిని, ఇశ్రాయేలు దేవుని ప్రజలని నాశనం చేయాలి, పారద్రోయాలి, వారిని హింసించాలి, చంపివేయాలని ఫిలిస్తీన్ యొక్క ఆలోచన. బిడ్డలారా, దేవుని సన్నిధిలో బలము, శక్తిని పొందుకోవాలంటే ఆయన ఆత్మతో నింపబడాలి. అలాగే ఆత్మతో నింపబడటం అంటే ఈ రోజుల్లో అరిస్తే ఆత్మతో నింపబడదు. అర్థమైందా? ఏదో నెట్టేస్తే ఆత్మతో నింపబడదు. ఏదో ముట్టికాయ వేసి కూర్చోబెడితే ఆత్మతో నింపబడదు. ఏదో పాటలు పాడేసి, డ్రమ్ము కొట్టేసి జీవముగా పాడితే ఆత్మతో నింపబడదు. ఆత్మతో నింపబడటం అంటే మన జీవితంలో మన శరీరము ప్రత్యేకముగా ఉంటే, దేవుని అభిషేకముతో నింపబడాలంటే నువ్వు ప్రత్యేకంగా ఆయనకు కనపరచబడాలి. అలా లేకుండా ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ నాకు దేవుడి ఏమీ చేయట్లేదండి అనకూడదు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.